ఎందుకు ఈ మాట రాయించాడు? ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించను అన్నమాట మొదటి వచనంలో ఉంటే, రెండవ మాట భూమి నిరాకారంగా శూన్యముగా ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను అన్నమాట దేవుడు రాయించాడు. మొదటగా ఏమి రాయించాడు అంటే ఆది యందు దేవుడు అంటే ఆది యందు దేవుడు మాత్రమే ఉన్నాడు. దేవుడు తప్ప మరొక్కరు ఎవరు లేరు. దేవుడు ఉన్నాడు, ఆయన ఒక్కడే దేవుడే ఉన్నాడు. ఆ దేవుడే ఈ యొక్క నిజమైనటువంటి సృష్టికర్తగాను, దేవుడుగాను, సర్వశక్తిమంతుడుగాను, ఈ సర్వలోకాన్ని ఏలుతున్నవాడు గాను, ఆరంభం లేనటువంటి కాలంలో ఉన్నవాడే, ఆయన కాలాన్ని ఈ భూమి మీద సృష్టిలో ఆరంభించిన వాడుగా ఉన్నాడు. ఆయన ఆది నుంచి ఉన్న దేవుడే ఉన్నాడు. ఆయనే బైబిల్ దేవుడిగా ఉన్నాడు. ఆ దేవుడే ఆది నుంచి నేటి కాలం వరకు కూడా ఉన్న దేవుడు. ఆయన సృష్టిలో యుగ యుగాలు తరతరాలు ఉండబోచినటువంటి దేవుడు. హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుడు ఆది యందు దేవుడుగా ఉన్నాడు. ఆయనే కాలాన్ని నియమించిన వాడుగాను, కాలాన్ని ఆరంభించిన వాడుగా ఉన్నాడు. ఆయన కాలంలో లేడు కానీ ఆయన కాలాన్ని సృష్టించాడు ఈ సృష్టిలో. అందుకోసం బైబిల్ మనకు ఎంతో స్పష్టంగా చెప్తుంది, దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు సృష్టికర్త అయి ఈ లోకమంతటిని సృష్టి చేసిన వాడు ఆయనే దేవుడు. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆ దేవుడు భూమి ఆకాశాన్ని సృజించాడు. అంతేగాని ఇది ఒక బిగ్ బ్యాంగ్ థియరీ వల్ల ఇంకొక మరొక రకంగానో ఇది కలగలేదు. కానీ దేవుడే కలగజేసుకుని ఒక మరి గొప్ప ఉద్దేశంతో ఆయన యొక్క సృష్టిని చేసిన వాడుగా ఉన్నాడు. అయితే మొదటి వచనానికి రెండవ వచనానికి మధ్య కొన్ని వేల సంవత్సరాల గ్యాప్ ఉండొచ్చు. మొదటి వచనం ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అని రాశాడు. దేవుడు తన మాటతో ఈ సర్వ సృష్టిని చేశాడు. ఆయన సృష్టి చేసినప్పుడు ఎలా ఉంది అంటే, మనం యెషయా గ్రంథం చదివినప్పుడు, ఇర్మీయా గ్రంథంలో కొన్ని మాటలు చదివినప్పుడు, హెబ్రీ గ్రంథాన్ని చదివినప్పుడు దేవుడు ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు. దేవుడు ఈ లోకాన్ని సర్వ సృష్టిని చేసినప్పుడు అది నివాసయోగ్యంగాను, ఎంతో అందముగాను, అది ఎంతో పరిపూర్ణమైనదిగా చేశాడు అన్నమాట. అంటే ఏ విధంగా కొరత లేదు. దేవుడు ఎంతో చక్కగా చేశాడు, ఎంతో పరిపూర్ణమైనదిగా, నివాసయోగ్యమైనదిగా, అందమైనదిగా చేశాడు, ఎంతో మహిమగలిగిగా దేవుడు చేశాడు. అయితే రెండవ వచనానికి వచ్చేటప్పటికి ఏం జరిగిందనంటే, రెండవ వచనానికి వచ్చేటప్పటికి సాతానుడు లూసిఫర్ అనే ఆ యొక్క మహాదేవదూత పరలోకం నుంచి తనతో కూడా దేవదూతలు త్రోసివేయబడ్డాన్ని బట్టి వీరేం చేశారు? మధ్యాకాశంలోకి పడిపోయిన వారై ఈ యొక్క దేవుని సృష్టిని పాడు చేశారు. ఈ దేవుని సృష్టిలోనికి ఏమొచ్చింది? ఇప్పుడు పాపం వచ్చి పడింది. దేవుని మహిమ ఉన్న ఈ స్థలంలోనికి ఇప్పుడు ఏమొచ్చింది? పాపం వచ్చి చేరింది. కాబట్టి చీకటి వచ్చింది, అక్కడ శూన్యం వచ్చింది, అక్కడ నిరాకారమైనటువంటి ఆ దేవుడు ఏర్పరచుకున్న ఆ చక్కటైనటువంటి సంపూర్ణమైనటువంటి ఆ రూపమంతా వెళ్ళిపోయింది. అందుకే ఇప్పుడు రెండవ వచనంలో మనం ఏమని చదువుతున్నాం? దేవుడు చూపించుకున్నటువంటి ఆ సృష్టిలో ఇప్పుడు ఏమొచ్చిందనంటే పాపం రావడాన్ని బట్టి నిరాకారం వచ్చింది, శూన్యం వచ్చింది, అక్కడ చీకటి వచ్చింది. ఇది ఒకటవ వచనానికి రెండవ వచనానికి మధ్య ఉన్నటువంటి అంతరం. ఇది ఎంత గ్యాప్ అని అంటే కొన్ని వేల సంవత్సరాల గ్యాప్. అయితే రెండవ వచనంలో దేవుడు మరలా తాను కలగజేసుకుని తన యొక్క ఉద్దేశంలో తన యొక్క చిత్తాన్ని జరిగించుకోవడానికి ఏం చేశాడు? దేవుడు మరలా పనిచేయడం ఆరంభించాడు. హల్లెలూయా. దేవుడు ఏది అసంపూర్ణంగా వదిలిపెట్టాడు. దేవుడు దేన్ని కూడా నిరాకారంగా వదిలిపెట్టాడు. దేవుడు దేన్ని కూడా శూన్యంగా వదిలిపెట్టాడు. ఆయన ఏదైతే ఉద్దేశాన్ని సంకల్పించాడో అది ఖచ్చితంగా ఆయన చేసే తీరతాడు. ఎందుకంటే దేవుడు ఉద్దేశించింది ఏది కూడా నిష్ఫలము కానీ కాదు అని దేవుని లేఖనం చెబుతా ఉన్నారు. దేవుడు ఇక్కడ నుంచి మనకు ఒక మంచి వర్తమానం చెప్తా ఉన్నాడు. తాను సృష్టించుకున్నటువంటి సృష్టిని దేవుడు అలా వదిలేయలేదు. ఆయన 6 రోజులు శ్రమించి పనిచేశాడు. మొదటి రోజు, రెండవ రోజు, మూడవ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, 6 రోజులు దేవుడు పనిచేశాడు.
తన మాటతో పలికి ఆయన పనిచేశాడు. తన సర్వశక్తి కలిగినటువంటి మాటతో ఆ సృష్టిని మరలా దేవుడు కోరుకున్న రీతిగా, దేవుడు ఉద్దేశించిన మేరకు ఆయన సంతోషించి ఇది మంచిగా ఉన్నది అని దేవుడు ఆనందించే రీతిగా, సంపూర్ణమైనదిగా, పరిపూర్ణమైనదిగా, మహిమకరంగా ఆయన యొక్క చిత్తం అంతటికి సరిపోయిందిగా సృష్టిని మరలా తిరిగి చేయడం అనేది జరిగింది. దేవుడు ఆ రీతికి ఏం చేశాడనంటే, మనం గమనిస్తూ వస్తే 3వ వచనంలో దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. తర్వాత 6వ వచనంలో కూడా ఒక మాట ఉంటది. దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచును గాకని పలికెను. అయితే ఏమైందనంట, ఆ ప్రకారము ఆయను. 2వ దినం ఆయను. 9వ వచనం కూడా దేవుడు ఏమంటాడంటే, దేవుడు 9వ వచనం కూడా పలుకగా ఆ ప్రకారం ఆయను. 11వ వచనం చూస్తున్నాము. ఆ 10వ వచనం చివరి భాగంలో అది మంచిదని దేవుడు చూచెను. 11వ వచనం మరొక భాగంలో చూస్తున్నాం. దేవుడు ఈ యొక్క ఫల వృక్షములను, ఇత్తనములిచ్చు ఫల వృక్షములను గోడు మొలిపించుగా కానీ పలకగా ఆ ప్రకారం ఆయను. అయితే 12వ వచనం చివరి భాగంలో మనం చూస్తున్నాం అది మంచిదని దేవుడు చూచెను. ఆ రీతిగా 15వ వచనం ఒకటి చూస్తున్నాం, దేవుడు పలికాడు ఆ ప్రకారం ఆయను. 19వ వచనంలో మనం చూస్తున్నాం 18వ వచనం చివరి భాగంలో అది మంచిదని దేవుడు చూశాను. అదే రీతిగా 21వ వచనంలో మనం చూస్తున్నాం దేవుడు పలికెను. తర్వాత 21వ వచనం చివరి భాగంలో చూస్తే అది మంచిదని దేవుడు చూచాను. ఈ రీతిగా దేవుడు ఏం చేస్తున్నాడు, ప్రతిరోజు కూడా ఆయన తన ఉద్దేశం మేరకు పనిచేయడం ఆరంభించాడు. తన నోటి మాటతో ఆరంభించాడు. ఆయన నోటి మాటతో పనిచేయడం ఆరంభించాడు. ఆయన ఉద్దేశాన్ని జరిగించుకోవడం కోసం ఆయన పనిచేయడం ఆరంభించాడు. అక్కడ మనం గమనిస్తే మన దేవుడు రోజు మాట్లాడటకు ఇష్టం కలిగి ఉన్నాడు. రోజు మాట్లాడటకు ఇష్టం కలిగి ఉన్నాడు. ఆయన మాట్లాడటకు ఎంతో వేచి చూస్తున్నాడు. మనతో దేవుడు మాట్లాడటానికి ఎంతో వేచి చూస్తున్నాడు. ఆయన పాడైపోయినది అలాగే వదిలిపెట్టడానికి దేవునికి ఇష్టం లేదు. శూన్యంగా, నిరాకారంగాను, అదే చీకటి అంధకారంతో వదిలిపెట్టడం దేవునికి అస్సలు ఇష్టం లేదు. అందుకోసం దేవుడు ఏమంటాడంటే, రోజు తన మాట ద్వారా నూతనంగా చేయడానికి, అందంగా చేయడానికి, ఒక చక్కటి రూపంలోకి చేయడానికి, ఆ చీకటిని తీసివేసి వెలుగుతో నింపడానికి దేవుడు పని చేయడానికి కోరుకుంటున్నాడు. మరి ఆ దేవుడు మనతో మాట్లాడాలని, మరి మన జీవితంలో పాడైపోయినది, నిరాకారంగా ఉన్నది అంటే దేవుని రూపాన్ని, ఆయన స్వరూపాన్ని, దేవుని మహిమను కోల్పోయినటువంటి తిరిగి మనం పొందుకోవాలని, చీకటి మన జీవితాల్లోనికి అంటే కీడుగానో, నష్టంగానో, ఒక సమస్యగానో, మన జీవితంలోనికి ఇంకొక మరొక శోధనగానో కుటుంబంలోనికి ఉన్నప్పుడు, అది వచ్చినప్పుడు దాన్ని దేవుడు తీసివేయాలని చూస్తూ ఉన్నప్పుడు, మనలో ఉన్నటువంటి శూన్యం అంటే మనలో ఆత్మీయత లేదు, మనలో ప్రార్థనా జీవితం లేదు, మనలో ఏ రీతిగా దేవుడు ఉద్దేశించాడో ఆయన మహిమ కొరకు, మన యొక్క ఆత్మీయ జీవితం కొరకు, కుటుంబ జీవితం కొరకు, బిడ్డల జీవితం కొరకు ఈ రీతిగా దేవుడు ఉద్దేశించినది మన జీవితంలో జరిగించాలి అని అనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే, ఆయన మనతో మాట్లాడి మన జీవితంలో కలుగునుగాక, అలాగున జరుగునుగాక అని పలకాలి అని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. దేవుడు ఆ రీతిగా ప్రతిరోజు మన జీవితంలో కార్యము చేయాలని చూస్తున్నాడు. మరి మనం ఆ దేవుడు కార్యం చేయలాగున, ఆయన మన జీవితంలో అలాగూ కలుగునుగాక అని పలుకులాగున మనం ఆయన యొక్క సన్నిధానంలో కనిపెట్టుకుని మనము ఆయనతో కూడా సహవాసంలో మన యొక్క స్వీయ చిత్తంతో, ప్రభా నీవు నా జీవితంలో పనిచేయి, ఇదిగో నీ ఉద్దేశించిన మేరకు పనిచేయి, నీ యొక్క సంతోషం కొరకు పనిచేయి, నీ నామ మహిమ కొరకు పనిచేయి, నాలోనికి నీ మహిమ, నీ స్వరూపం, నీ పేరుకు వచ్చినట్లుగా నా జీవితంలో పనిచేయని మనం ఆయన సన్నిధిలో కూర్చునే వారముగా ఉన్నామా? ఎందుకనంటే దేవుడు ప్రతిరోజు అలాగూ కలుగునుగాక అని పలికితే అలాగూ కలిగింది. ఎక్కడ కలుగునుగాక అని పలికాడు? ఆ యొక్క ఆకాశంలో పలికాడు, ఈ భూమి మీద పలికాడు. ఈ భూమి మీద ఆయా
ఉద్దేశాల కొరకు పలికాడు. సమస్తం కలిగింది. అంటే ఆకాశము దేవునికి లోబడింది, చీకటి దేవుడికి లోబడింది, వెలుగు దేవుడికి లోబడింది, ఈ యొక్క జలములు దేవుడికి లోబడవి. ఆయన ఇత్తనమిచ్చు ఆ వృక్షాలు మొలవాలని, అవి ఫలించాలని పలికితే అవి ఫలించినవి. ఆకాశ పక్షులు సృజించబడినదా కంటే అవి కలిగినవి. అలాగే సముద్రము అన్ని కూడా ఒక చోట కూర్చబడుగా కంటే నీరంతా సముద్రాలుగా కూర్చబడుతూ వస్తే ఆ సముద్రాల్లో ఆయన వివిధ రకాలైనటువంటి ఆ జీవం కలిగినటువంటి ప్రతి జంతువుని, జీవం కలిగినటువంటి ప్రతి సరీసృపాన్ని కూడా, ఆయన చేపలను కూడా కలిగించినప్పుడు అవన్నీ కలిగినాయి. ఆ రీతిగా దేవుడు ఏం చేశాడు? కలుగులు కాక అంటే అవి కలుగుతూ వచ్చినప్పుడు అవన్నీ కూడా ఏమైనా విధేయత చూపిని, అవన్నీ కూడా అప్పగించుకున్నవి. కుమ్మరవాని చేతికి ఎలాగైతే మట్టి ఒదిగి ఆ కుమ్మరవాని చేతిలో అది కుమ్మరవాని ఉద్దేశం కొరకు తన చేతులు మేటుతున్నప్పుడు అది లోపడుతుందో, అప్పగించుకుంటుందో, ఆ రీతిగా సృష్టి అంతా కూడా ఏమైంది? దేవుని యొక్క ఉద్దేశాల మేరకు దేవునికి సంపూర్ణంగా లోపడిపోయింది. దేవుని యొక్క చిత్తం కొరకు, ఆయన మహిమ కొరకు, ఆయన సంకల్పం కొరకు ఆయన ఒక రూపాన్ని ఇస్తానంటే, దానిలో ఉన్నటువంటి శూన్యతను తీసివేస్తానంటే ఏమైపోయింది? పూర్తిగా ఈ సృష్టి అప్పచెప్పుకున్నది. ఎందుకంటే సృష్టికి చిత్తమైతే లేదు, కానీ మనకేముంది? దానికి ఒక ఉద్దేశాన్ని పెట్టాడు దేవుడు, నిర్దేశాన్ని ఇచ్చాడు. దేవుడే తన శక్తి చేత నిర్వహిస్తున్నాడు. అందుకే దేవుడు ఏమన్నాడు? కలుగుడు గాక అంటే కలిగిందనంట. అది మంచిదైనట్టు దేవుడు చూశాడు. కానీ మనిషి జీవితం అయితే దేవుడు అది కలుగుడు గాక అని పలకలేడు. ఎందుకని? దేవుడు ఏమంటాడు? మనకి ఒక స్వీయ చిత్తం పెట్టాడు. దేవుడు మనిషిని ఎలా చేసుకున్నాడు? తన స్వరూపమందు తన పోలికలో మనిషిని చేసుకున్నాడు. తన స్వరూపము తన పోలిక. దేవుడు ఎలా చేపట్టాడు? దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున వాడు సృజించబడినాడు. అంటే దేవునికి ఒక స్వీయ చిత్తం ఉంది కదా, అంటే ఒక ఉద్దేశం ఉంది. ఎలా అంటే చేయాలనుకుంటే చేయటం, చేయకూడదు అనుకుంటే చేయకుండా ఉండడం, మనసుకు నచ్చింది చేయటం, నచ్చకపోతే చేయకోకుండా ఉండడం, లోబడటం, లోబడకపోవటం, విధేయత చూపటం, విధేయత చూపుకోకుండా నిలబడటం. ఈ రీతిగా అయితే మనిషి విషయంలో దేవుడు ఏం కోరుతున్నాడు అంటే విధేయతను కోరుతున్నాడు. దేవుడు ప్రతిరోజు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రతిరోజు మన జీవితాల్లో కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మన జీవితాల్లో ఉన్నటువంటి ఆ యొక్క నిరాకారంగా ఉన్నటువంటి ఆ విషయాన్ని, శూన్యంగా ఉన్నటువంటి ఆ విషయాన్ని, చీకటిగా ఉన్నటువంటి ఆ విషయాలను, సంగతులను దేవుడు సరిచేయడానికి, ఒక రూపాన్ని ఇవ్వడానికి, ఆయన ఒక ఉద్దేశాన్ని ఇవ్వడానికి, ఆయన మహిమను ఇవ్వడానికి, ఆయన మహిమ కొరకే మనం జీవితం చేయడానికి దేవుడు ఎంతో ఇష్టంగా మన జీవితాల్లో పనిచేయడానికి ఆయన సంతోషిస్తున్నాడు. ఇక్కడ మనం దేవునికి పూర్తిగా లోబడే వారంగా ఉండాలి. దేవునికి మళ్ళీ మనం అప్పచెప్పుకునే వారంగా ఉండాలి. అది ఏ రీతిగా అంటే దేవుడు ఇచ్చినటువంటి ఈ 66 పుస్తకాల యొక్క సారం ఏంటంటే దేవుడు ఆయన హృదయాన్ని మనకు బయలుపరచాలనుకుంటున్నాడు. దేవుడు ఆయన హృదయాన్ని మనకి బయలుపరచాలి అని అనుకుంటున్నాడు. అందుకోసమే దేవుడు శ్రేష్టమైన మాట రాయించాడు. యోహాను 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు? ఆయన తన అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించాను. ఏం చేశాడు? తన కుమారునే మనకు అనుగ్రహించేశాడు. అంటే ఇందులో ఏమన్నది? ప్రేమ. ఇందులో ఏమన్నది? త్యాగము. ఇందులో ఏమన్నది? గొప్ప సమర్పణ. మనకు ప్రతిగా ఆయన తన కుమారుని బలి అర్పణగా ఇచ్చేశాడు. ఇందులో ఏమున్నది? గొప్ప త్యాగం ఉన్నది, గొప్ప సమర్పణ ఉన్నది. ఇందులో దేవుని యొక్క హృదయం ఉన్నది, ప్రేమ కనబడుతూ ఉన్నది. దేవుడు అంతగా మనలను ప్రేమించి ఏం చేసుకున్నాడు అంటే తను తానే అప్పగించుకుంటున్నాడు మన కొరకు. ఎందుకనంటే పాపము ఈ సృష్టిలోనికి ఎలాగైతే వచ్చింది, మనుషులను కూడా పాపం ఆ రీతిగా వచ్చేసింది. మనుషులను కూడా పాపము దేవుడు ప్రేమించి దేవుడు సృష్టించుకున్నటువంటి ఆ మొదటి మనిషి అయినటువంటి ఆదాములోనికి ఈ సాతానుడు వచ్చేసి అవిధేయత ద్వారా, తిరుగుబాటు ద్వారా, రాజీ పడిపోవడం ద్వారా అతిక్రమించి పాపం చేసేటట్టు ప్రేరేపించాడు.
శోధించి ఆ మనిషిలోనికి జీవం వెళ్ళడానికంటే ముందు ఏం వెళ్ళిపోయింది? పాపము, దుష్టత్వం ఆ మనిషిలో నివాసం చేయడానికి, ఒక వ్యక్తిగా నివసించడానికి, ఒక శక్తిగా నివసించడానికి, ఏలుబాటు చేయడానికి, లోబరుచుకోవడానికి ఆ వ్యక్తిలోనికి పాప నియమంగా నివాసం చేసి నిత్యం కూడా ఆ పాపం అనే జీవాన్ని తన యొక్క దేహంలో, తన యొక్క ప్రాణంలో ఓటగా 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 ఊరి అతని ప్రాణమంతటిని నింపి అతని దేహం అంతటిని కూడా ఆ దుష్టత్వంతోనే నింపేసేదానికి కారణమైపోయింది. దేవుడు ఏమన్నాడు? ఆదాముతో అన్నాడు, ఆదామా, ఈ యొక్క చెట్ల ఫలములో నువ్వు దేని ఫలములైనా చక్కగా తినొచ్చు, నీకు ఆహారంగా తీసుకోవచ్చు. అయితే నీ జీవం కోసం నీవేం చేయాలంటే ఈ యొక్క ఏదైనా తోటలో ఈ మధ్యన ఉన్నటువంటి ఈ జీవ వృక్ష ఫలాన్ని నీవు తినాలి అని ఆదాము ఏదైనా తోటలో పెట్టాడు. ఇంకొక మాట చెప్పాడు, మరొకటి, ఆ పక్కనే ఉన్నటువంటి మంచి చెడులు తెలియనిచ్చే వృక్ష ఫలాన్ని నీవు తినవద్దు, అది తింటే నిశ్చయంగా నువ్వు చేస్తావు, నువ్వు ఆత్మీయంగా చేస్తావు, నీకు మరణం కూడా శాపంగా సంభవిస్తుంది. ఎందుకనంటే నీలోకి జీవం రాదు, కానీ నీలోనికి మరణమే నివాసం ఉండడానికి వస్తుంది. ఒక వ్యక్తిగా, వ్యక్తిత్వంగా, ఒక భ్రష్టత్వంగా, ఒక దుష్ట స్వభావంగా, ఒక పాపపు విషయంగా నీలోనికి వచ్చి నేను ఆత్మను పూర్తిగా నాశనం చేయడానికి కారణమవుతుంది. కాబట్టి దేవుడు అతిక్రమించి నువ్వు గనక ఆ పని చేస్తే వెంటనే చేస్తావని చెప్పాడు. కానీ సాతానుడు ఏం చేశాడు? ఈ సృష్టిలోకి వచ్చి ఈ సృష్టిని నిరాకారంగా, శూన్యంగా చేసిన రీతిగానే, పూర్తిగా చీకటిగా చేసిన రీతిగానే ఈ యొక్క ఆదాములను కూడా వెళ్ళిపోయి ఏం చేశాడు? ఆదాములో ఉన్నటువంటి ఆత్మను నశించేదిగా, ఆత్మ కోల్పోయేదానికి కారణమయ్యాడు. ఇప్పుడు ఏమయ్యాడు ఆదాము? ఆదాము దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాడు మొదటి మనిషి. ఇప్పుడు పాపం తనలోనికి ప్రవేశించడాన్ని బట్టి ఈ ఆదాములోనికి ఏమొచ్చింది? శూన్యం, చీకటి, పాపం వచ్చింది. పాపం రావడం ఏంటో దేవుని మహిమ అక్కడ లేదు. కాబట్టి ఇప్పుడు ఆదాములో దేవుని పోలిక, దేవుని స్వరూపం అనేది పూర్తిగా కోల్పోవడం వల్ల నిరాకారంగా, ఏ పోలిక లేకుండా, ఏ స్వరూపం లేకుండా అలాగా ఆదాము వ్యర్థుడుగా, ఒక మాంసముద్దుగా, ఒక మట్టి మనిషిగా ఉండిపోయాడు. దేవుని మహిమ, దేవుని స్వరూపం అతను వదిలి వెళ్ళిపోయింది. దేవుని జీవం అతనిలోనికి లేదు కాబట్టి, మరణమే ఉంది కాబట్టి పాపంగా నివాసం చేస్తూ పాప ఓటగా విస్తరిస్తే తనను నింపుతుంది. కాబట్టి ఇప్పుడు తనలోనికి పాపం అనే చీకటి వచ్చి పడింది. ఇప్పుడు అటువంటి మనిషిని కూడా దేవుడు ఆ రోజు 6 దినాలు ఆయన సృష్టికి, పాడైపోయినటువంటి ఆ సృష్టికి ప్రతి సృష్టి చేసినట్టుగా తన నోటి మాట ద్వారా పలికి, తన ఆత్మ ద్వారా ఆయన కార్యము చేస్తూ నేడు కూడా దేవుడు మన జీవితాల్లో పని చేయాలని చూస్తున్నాడు. మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 6వ రోజు కూడా పనిచేసి 7వ రోజున ఆయనతో కూడా సహవాసంలో, ఆయనతో కూడా ఆయన సన్నిధానంలో మనం గడపాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఇది దేవుని ఉద్దేశము. దేవుడు ఆదివారం ఆయన సహవాసాన్ని ఇచ్చాడు, ఆయన సన్నిధిని ఇచ్చాడు. ఆయన సన్నిధిలో ఆయన స్తుతిస్తాం, ఆరాధన చేస్తాం, ఆయన నామాన్ని మహిమపరుస్తాం. అదే రీతిగా దేవుడు తన నోటి మాట ద్వారా, తన యొక్క ఆత్మ ద్వారా మనలో పనిచేసి, మనలో ఆ శూన్యతను తీసివేసి, మనలో ఆ నిరాకారాన్ని తీసివేసి, మనలో తన ఆత్మని, తన యొక్క జీవాన్ని నింపి ఆయన పోలిక స్వరూపాన్ని ఇవ్వడానికే ఆయన యొక్క సన్నిధిని, ప్రభు దినాన్ని మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. అది దేవుని ఉద్దేశం. దేవుడు ఎందుకు ఆదివారం ఇచ్చాడు? ఏదో అది టైం పాస్కి వెళ్ళడానికి కాదు, అది క్రమంగా వెళ్ళడం కాదు, ఆచారానికి వెళ్ళడం కాదు, అది ఒక ఉద్దేశం మేరకు ఇచ్చాడు. ఆయన సన్నిధిలో మనం కనబడాలా, ఆయన వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా మనలో ఆయన ఉద్దేశం జరిగించబడాలా, ఆయన పోలిక స్వరూపం మనలో నిర్మించబడాలి. ఆ రీతిగా మనం ఏమవుతున్నాం? ఆదివారం నిర్మించబడుతున్నాం. మరలా సోమవారం మన గృహాల్లో బైబిల్ చదవడం ద్వారా, పరిశుద్ధ లేఖనాలను చదవడం ద్వారా, ధ్యానించడం ద్వారా ప్రభు మనతో మాట్లాడతాడు.
ప్రతిరోజు అలాగే చదవడం ద్వారా, ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటే, ప్రతిరోజు కూడా మనలో ఉన్నటువంటి ఆ విషము, మనలో ఉన్నటువంటి ఆ దుష్టత్వము, మనలో ఉన్నటువంటి ఆ పాప స్వభావం అంతా కూడా ఏమవ్వాలి? తీసివేయబడుతూ ఆ జీవవృక్షం వలనైనటువంటి ఆ జీవం మనలోనికి రావాలి. ఆ జీవం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన జీవం, ఆయన పునరుత్థానపు జీవం మనలోనికి రావాలి. మొదటి మనిషి ఆదాము పాపం చేసి తనలోనికి ఆ పడిపోయిన పతనమైనటువంటి ఆ సాతాను యొక్క స్వభావాన్ని తెచ్చుకున్నాడు. ఆ జీవాన్ని నింపుకున్నాడు. అది పాపపు ముళ్ళుగా ఉంది, అది పాపపు దుష్టత్వం ఉంది, తనను నింపింది. అందుకే తన తర్వాత తన తరాలు కూడా అదేమిచ్చాడు? ఒక ఆస్తిగా సంక్రమించింది ఆ మొదటి మనిషి ఆదాము నుంచి. అందుకే మనిషి ఎవరైనా కానీ తనలో ఉన్న పాప స్వభావం మాత్రం ఒక్కటే. తన నాలుగు కింద ఉన్న సర్ప విషము ఒక్కటే. మనిషిలో నుంచి వచ్చే ఆ స్వభావసిద్ధమైనటువంటి కార్యాలు ఒక్కటగానే ఉంటున్నవి. కాబట్టి రకరకాల రంగులు పులుముకుని వస్తున్నవి, కానీ మనిషి స్వభావసిద్ధంగానే చెడిపోయిన వాడుగా ఉన్నాడు. అతడు దేహమందు ఎదుగుతున్న కొద్దీ అతని యొక్క చేష్టల ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా, ప్రవర్తనంతుల ద్వారా ఆయా సమయాల్లో అది బయటకు వచ్చేదిగా ఉంటుంది. మనుషులందరూ కూడా ఆదాము యొక్క మొదటి మనిషి యొక్క సంతానమే. ఆ జీవమే వస్తుంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి పరిశుద్ధుడిగా జీవించి నీతిమంతుడిగా సాక్ష్యం పొంది ఆయన కలవరి శిలువలో ఆయన రక్తం అంతటిని మన కొరకై చిందించడం బట్టి ఆయన రక్త ప్రోక్షణ కిందకి మనకు వచ్చినప్పుడు మన గత కాలపు పాపం అంతా కూడా క్షమించబడుతూ మన దేవుడు నీతిమంతుడైన దేవుని ఎదుట నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చబడి మనం ప్రభువైన యేసు చేత మనం నిలబెట్టబడుతున్నాం. అంతేకాదు, ఆ ప్రభువైన యేసు యొక్క పునరుత్థానపు జీవం, ఆయన తిరిగి లేచడం ద్వారా ఏమొచ్చింది? పునరుత్థానపు జీవం వచ్చింది. ఆ జీవాన్ని మనలో నింపుకోవడం ద్వారా బట్టి ఇప్పుడు ఏం జరుగుతుందనంటే, ఆ జీవం మనలోనికి వెళ్ళి మనలోనికి, మన ప్రాణంలోనికి, మన యొక్క మనసులోనికి, మన యొక్క స్వీచిత్తములోనికి, మన భావోద్వేగాలకు వెళ్ళి మనల్ని ఈ ప్రాణం అనే పాత్ర అంతటి కూడా ఏం చేస్తుంది? నింపుతా ఉంది, విస్తరిస్తా ఉంది. అధికమవుతూ మన దేహంలోని కూడా అది విస్తరించి మన దేహంలో ఉన్నటువంటి ఆదాము స్వభావం అంతటిని కూడా ఏం చేస్తుంది? అది తీసివేసేదిగా ఉన్నది. ఆ రీతిగా ప్రభువైన యేసు వలె మనం మార్పు చెందాలి. అందుకే యేసుక్రీస్తు ఏ రీతిగా ఉన్నాడంటే ఆయన జీవింపచేయు ఆత్మగా ఉన్నాడు అంటుంది బైబిల్. ఎలా ఉన్నాడంటే యేసుక్రీస్తు ప్రభు జీవింపచేయు ఆత్మగా ఉన్నాడు. ఆయన మనలోనికి వచ్చి మనలో నివాసం చేసి తన ఆత్మను, తన జీవాన్ని మనలోనికి, ప్రాణంలోనికి నింపి మనలను నిరంతరము నిత్య జీవం చేత ఈ లోకంలో జీవింపజేస్తాడు. ఈ లోకం తర్వాత నిరంతరం ఉండబోయే ఆ నూతన యెరూషలేములో, ఆ పరలోకంలో కూడా సదాకాలం ఆయనతో కూడా జీవింపజేస్తాడు, నివసింపజేస్తాడు. ఆ రీతిగా దేవుడు ఏం చేస్తాడంటే ప్రతిరోజు కూడా మన జీవితంలో కలగజేసుకుని ప్రతిరోజు కూడా మన జీవితంలో ఆయన మాట ద్వారా, ఆయన ఆత్మ ద్వారా మనలో పని చేయాలని దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. దేవుణ్ణి మనం పని చేయని వాళ్ళ, ఆ రీతిగా దేవుణ్ణి మనం పని చేయని వాళ్ళ, లోబడటం ద్వారా, విధేయత చూడటం ద్వారా, ఆయన యొక్క మాటకు మనం ఆ రీతిగా ప్రభు యొక్క సహాయము, ప్రభు యొక్క హస్తాన్ని మన జీవితంలో మనం పని చేయవచ్చు. వాక్యాన్ని చదవాలా, వాక్యాన్ని క్రమంగా చదవాలా, దేవుడు మాట్లాడేంత వరకు చదవాలా. ఆయన మాట్లాడతాడు. ఆయనని మనం వినే హృదయం కలిగి ఉంటే చాలు, ఆయన ఖచ్చితంగా ఆయన స్వరాన్ని వినిపిస్తాడు. ఆయన స్వరం మనం విన్నప్పుడు ఎలా ఉంటుందని అంటే, ఇక్కడ దేవుడు అంటాడు కదా, వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. దేవుడి మాట నిరర్థకము కానేరదు. దేవుడి మాటకి అసాధ్యమైనది ఏది లేదు. ఎందుకంటే దేవుడి మాట జీవము కలదు, దేవుడి మాట అధికారం కలదు, దేవుడి మాటకు శక్తి ఉన్నది. కాబట్టి ఆ దేవుని మాట ఎటువంటి కార్యమైనా చేయగలదు. మరణించిన వాడిని సజీవంగా లేపగలదు. కుష్ఠరోగిని, కుంటివాడిని లేపి ఆరోగ్యంతో సజీవంగా
నిలబెట్టగలదు. పాడైపోయినటువంటి సృష్టిని ఒక్క మాటతో దేవుడు సరి చేయగలడు. అటువంటి మాటని దేవుడు మనలో పలికి మనలో కూడా ఆ కార్యాన్ని చేయాలనుకుంటున్నారు. అది దేవుని మాట ద్వారే సాధ్యం. మనకు నీతిమంతులుగా మనం మార్చుకోలేము. మన నీతి మనకి సరిపోవచ్చు, కానీ దేవునికి సరిపోదు. మన నీతి దేవుని దగ్గర ఎలా ఉందనంట, మురికి గుడ్డల వల్లే కనపడుతుందనంట. అందుకే యాకోబు తానెంతో నీతిగా మారి ఎంతో నీతిగా మంచి సాక్ష్యాన్ని కలిగి జీవించాలని 20 సంవత్సరాలు ప్రయత్నం చేసిన, 20 సంవత్సరాలు ఆశీర్వాదాలు పొందిన, 20 సంవత్సరాల ఆశీర్వాదంతో ఆనందంతో తిరిగి వస్తున్న యాకోబులో ఆనందం ఉందా? లేదు. బలహీనుడై భయంతో నిండి ఆందోళన చెంది ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, అక్కడ మహాసైన్యం కనబడినా, అక్కడ బేబేలు దగ్గరే ఉన్నా బలహీనుడయ్యి దేవుడు నిజమైన ఆశీర్వాదం కావాలి, దేవుడు నాలో పనిచేయాలి, దేవుడు నాలో ఒక నూతనమైనటువంటి ఆరంభాన్ని తీసుకురావాలి, నా స్వభావం మారాలి, నా బుద్ధి మారాలి, నేను చెడిపోయిన వాడిని అని ఏం చేశాడు, మరలా ఆ రాత్రి ప్రయాణం చేసి యోర్దాను నది దాటి ఒంటరిగా దేవుని కోసం ఎదురు చూస్తున్నాడు. దేవుని కోసం కనిపెట్టుకున్నాడు. దేవుడు వస్తాడు, మరలా నన్ను కలుస్తాడు. ఎందుకంటే ఈ స్థలమందు నేను ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు వచ్చి నాతో మాట్లాడాడు, నన్ను ధైర్యపరిచాడు, నాకు వాగ్దానాన్ని ఇచ్చాడు. ఇప్పుడు కూడా దేవుడు మరలా నాకు కనబడాలి, ఆయన స్వరం వినిపించాలి, తన ఉద్దేశం నా జీవితం కొరకై సంపూర్తి చేయాలా, నా జీవితాన్ని మార్చాలి అని ఎదురు చూశాడు. ఆ రీతిగానే దేవుడు యాకోబుని కలుసుకున్నాడు. యాకోబు జీవితాన్ని ఎంతో ఆయన నోటి మాట చేత మార్చివేశాడు. నీ పేరేంటి అన్నాడు, యాకోబు అన్నాడు. నువ్వు ఇశ్రాయేలు అన్నాడు. ఎందుకంటే నువ్వు విధేయత చూపావు, నీ స్వభావాన్ని ఒప్పుకున్నావు, నువ్వు విడిచిపెట్టడానికి ఇష్టంగా ఉన్నావు. కాబట్టి ఈ నాటి నుంచి నువ్వు దేవుని కుమారుడుగా, నువ్వు దేవుని యొక్క మహారాజుగా, నువ్వు పోరాడి గెలిచిన వాడుగా, ఇదిగో నా యొక్క ఇష్టడైనటువంటి రాకుమారుడుగా నీవు పిలువబడతావు. నువ్వు యాకోబు కాదు, కానీ ఈ రోజు నుంచి నీవు ఇశ్రాయేలే అని తన యొక్క కన్నులతో దేవుణ్ణి చూడగలిగాడు. మొదటైతే ఏమన్నాడు, దేవుని స్వరూపం చూడలేదు, కానీ స్వరూపిని భయపడ్డాడు. కానీ ఇప్పుడు దేవుని యొక్క స్వరూపమే కన్నులారా చూసి జీవాన్ని పొందుకుని గొప్ప ఆరంభాన్ని పొందుకునేవాడుగా ఉన్నాడు. పేరు మారింది, నూతనమైన ఆరంభం తన జీవితంలో వచ్చింది. దేవుడు ఈ రీతిగా మనలో పతనమైపోయినటువంటి మనలో, పాడైపోయినటువంటి మనలో నూతనమైనటువంటి ఆరంభాన్ని ఇవ్వడానికి దేవుడు తన వాక్యం ద్వారా తన సన్నిధిని మనకిచ్చి తన ఆత్మను మన జీవితంలోకి పంపి ఆయన పనిచేయాలని ఇష్టం కలిగి ఉన్నాడు. ఆయన మాటతో పలకడానికి ఇష్టం ఉన్నాడు. ఆయన మాటకు ఆ శక్తి, అధికారం ఉంది, జీవం ఉంది. అయితే సమస్య ఏంటి? మనమే ఇక్కడ సమస్యగా ఉన్నాం. మనం లోబట్ల, మన విధేయత చూపట్ల, మనం అప్పగించుకోవట్ల, మనం తిరుగుబాటు చేసే వారంగా ఉన్నాం, మన ప్రభుత్వ దూరం అయిపోయే వారుగా ఉన్నాం, ఆయన వదిలి మనం వెళ్ళిపోయే వారుగా ఉన్నాం, ఆయన మీద ఆధారపడిన వారుగా ఉన్నాం, ఆయనకు అసలు దొరకని వారిగా మనం ఉన్నాం. ఇంకా దేవుడు ఎలా పనిచేస్తాడు మన జీవితాల్లో? ఆయన సన్నిధికి రావడానికే మనకి ఇష్టం లేకపోతే, ఆయన సన్నిధిలో కనబడడానికి ఇష్టం లేకపోతే, ఆయన యొక్క మాటతో మనకు పరిచయం చేసి మన జీవితాల్లోనికి, మన హృదయంలోనికి ఆయన మాటలు తీసుకొచ్చి శక్తిగా, జీవంగా, అధికారంతో వచ్చి దేవుడు మన యొక్క ప్రాణాన్ని సరిచేద్దాం అనుకుంటే, పాడైపోయినటువంటి మన యొక్క ఆత్మకు తన యొక్క రూపాన్ని ఇద్దాం అనుకుంటే, తన ప్రేమకి ఇద్దాం అనుకుంటే మనం అందుబాటులోకి రావట్లేదుగా. ఇంకా పడిపోయిన స్వభావమే, ఆ పడిపోయినటువంటి పతనమైపోయినటువంటి ఆదాము యొక్క జీవాన్ని నింపుకొని అలానే బ్రతుకుతామంటే మార్పు చెందకుండా అలానే జీవించి ఒక రోజున పూర్తిగా ఈ లోకాన్ని విడిచిన తర్వాత మరొక లోకంలోనికి వెళ్ళిపోయేవారుగా ఉంటాం. ఎందుకనంటే ఇది విరుకు మార్గమే, కానీ జీవానికి నడిపే మార్గం, విశాల మార్గం ఉంటుంది. ఆ మార్గంలో వెళ్ళేవాడు ప్రభుకి లోపడాల్సిన పని లేదు, విధేయత చూపాల్సిన పని లేదు, అప్పగించుకోవాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు, ఆయన సన్నిధికే రావాల్సిన పని లేదు. అసలు పూర్తిగా ఆయనకు దూరంగా ఉండొచ్చు, లోకంలో ఇష్టానుసారంగా బతకొచ్చు. ఈ శరీరంతో, ఈ శరీరం ఉన్నటువంటి ఆ పాపమంతటితో కూడా సుఖించవచ్చు, ఆనందించవచ్చు, ఈ లోకాన్ని అంతటిని అనుభవించవచ్చు. ఎందుకని? వాడు విశాల మార్గంలో ఉన్నాడు. ఆ మార్గం ఎక్కడ తీసుకెళ్తాడు? ఒక రోజు నాశనానికి తీసుకెళ్ళిపోయి
నిత్య నరకంలో యుగ యుగాలు తరాలు ఆరగ్నిలో కాలేదని కారణమవుతుంది. ఎందుకని అక్కడ ఏ నిర్ణయాలు చేయాల్సిన పని లేదు. ఇక్కడ విశాల మార్గంలో వెళ్ళేవాళ్ళు ఏమి నష్టపోవాల్సిన పని లేదు, ఏ నిర్ణయాలు చేయాల్సిన పని లేదు, ఎవరికి లోపడాల్సిన పని లేదు, ఎవరికి భయపడాల్సిన పని లేదు. వాళ్ళ ఇష్టంగా వాళ్ళు బ్రతికేయచ్చు. ఎందుకనంటే కొద్ది కాలమే అది. కానీ నిరంతరం వాళ్ళు ఏం చేస్తారనంటే నరకంలోకి వెళ్ళిపోతారు. అందుకే ప్రభు అటు వారిని కూడా వదిలేస్తారు. కానీ ఈ ఇరుకు మార్గంలో దేవుని మాట వింటూ, ఆయన మాటకు విధేయత చూపుతూ, ఆయన యొక్క ఆత్మ అధికారానికి అప్పగించుకుంటూ, ఆయన ఆత్మ మనలో నూతన స్వభావాన్ని, నూతన ఆత్మను, నూతన జీవాన్ని తీసుకొస్తూ మనలో పనిచేస్తున్నప్పుడు శిలువ ద్వారా మనలో విధేయత కనపరచాలా, మనం అప్పగించుకోవాలా, మనం లోబడాలా, మనలో ఓర్పు ఉండాలి. ఎందుకని ఇది వెలుగు ద్వారం. యేసుక్రీస్తు ఏమన్నారు? వెలుగు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. వెలుగు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అంటే ఇది ఒక పోరాటం. మన దేహం ఏమంటుందంటే, నాకు ఈ కష్టం వద్దు, ఈ నష్టం వద్దు, ఈ శ్రమ వద్దు, నేను ఓర్చుకోలేను, నేను సహించలేను అంటది. ఎందుకంటే శరీరానికి ఉన్నటువంటి స్వభావం అటువంటిది. ఎందుకని దీంట్లో ఉంది ఎవరిది? మన పితరుడైనటువంటి ఆదాము జీవం. ఇది ఆదాము స్వభావం, ఇది మనలో ఉంది. ఈ శరీరం ఎన్నడూ కూడా విధేయత చూపడానికి కానీ, నష్టపోవడానికి కానీ, శ్రమ కింద ఉండడానికి కానీ, సిలువను మోయడానికి కానీ ఏ మాత్రం ఇష్టపడదు. ఇది చెడిపోయినటువంటి స్వభావం, ఓర్పు లేదు. అందుకే యేసు ఏమన్నాడంటే, మీరు నా యొద్దకు రండి, భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్ద నేర్చుకోండి. అలాగే నా కాడ సులువు, నా భారము తేలిక. కాబట్టి నా కాడ మోసుకో అన్నాడు. నా కాడ మోసినప్పుడు ఒక పక్క నువ్వు, ఒక పక్క నేను, ఈ జోడెత్తులా వెళ్తాం. కాబట్టి నేను నీకు సహాయం చేస్తా. నాకు అనుభవం ఉంది శివం మోయడం అంటే, నాకు అనుభవం ఉంది దేవునికి అప్పచెప్పుకోవడం అంటే, నాకు అనుభవం ఉంది స్వీచిత్తానికి చనిపోవడం అంటే, దేవుని ఉద్దేశాల కొరకు జీవించడం అంటే, నాకు అనుభవం ఉంది పాపం నుంచి దేవుని విడిపించమని దివారాత్రులను కన్నీరు గారుస్తూ ఆ యొక్క పాపం మరణం నుంచి దేవుని తప్పించమని ప్రార్థించడం అనుభవం ఉంది. ఆ జీవాన్ని అధికంగా పొందడం అనుభవం ఉంది. దేవుని యొక్క ఆత్మను అభిషేకాన్ని అధికంగా పొందడం నాకు అనుభవం ఉంది. కాబట్టి నా అనుభవాన్ని నీకు ఇస్తా. ఒక పక్క నీవు, ఒక పక్క నేను. నా కాడ నీవు నీ మీద మొక్కుకుంటే నేను నీకు నేర్పుతా అంటున్నాడు. అందుకోసం నా యొద్దకు రండి, నా యొద్ద నేర్చుకోనండి, నా కాడ మోయండి. ఆ కాడ చాలా సులువు, ఆ భారము చాలా తేలిక అన్నాడు. ఎందుకని ఈ పక్కన ఉన్నవాడు ఎంతో అనుభవంతుడు. ఆయన జీవాన్నే మనలోనికి పంపి, ఆయన ఆత్మను మనకు పంపి, ఆయన మనకు సహాయం చేసి మనం నడిపించడానికి ఇష్టంగా ఉన్నాడు. ఎంతో ప్రేమతో, ఎంతో ఓర్పుతో పాలిచ్చు తల్లి గనక ఏ రీతికైతే చండి బిడ్డను సాగిద్దో ఆ రీతిగా దేవుడు మనతో పనిచేయడానికి ఇష్టపడ్డవాడుగా ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు ఎవరైనా నన్ను వెంబడించాలంటే వెంబడించండి. ఎలాగంటే మీ యొక్క స్వీయ చిత్తాన్ని ఉపేక్షించుకోవాలి. అలాగే మీ సొంత సిలువ ఎత్తుకుని నన్ను వెంబడించాలి అని చెప్పాడు. ఆ రీతిగా మనం ఈ కొద్ది కాలం మనకి ఇవ్వబడిన సమయం ఎంతో తెలీదు. మహా అయితే మనిషి ఆయుసు 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు అయినా దాని ప్రయాసం ఎంతో కష్టంగా ఉందని మనం పరిశుద్ధ లేఖనం చెబుతుంది. మన అనుభవంతో మనం చూస్తున్నాం. ఈ కొద్ది కాలం దేవుడు మనకిచ్చిన ఆయుష్లో మనం ఆ విధేయత చూపితే, మనం అంత సమర్పణ కలిగి ఆ సిలువను దేవుని వాక్యం ద్వారా, దేవుని ఆత్మ ద్వారా మన జీవితంలో పనిచేయనిస్తే ఒకనాడు దేవునితో కూడా సదాకాలము మనం నూతనమైన యెరూషలేములో జీవించబోతాము. హల్లెలూయా, ఆమేన్. ఆయనతో కూడా 1000 ఏళ్ళు మనం రాజ్యం చేయబోతున్నాం. జయించువారే ఆయనతో కూడా 1000 ఏళ్ళు పరిపాలన ఉండి రాజ్యం చేస్తారు. ఎవరంటే దినము దేవుని వాక్యానికి, ఆయన ఆత్మకు అప్పచెప్పుకుని దేవుని తన వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా తనలో పని చేయడానికి ఎవరైతే సంపూర్ణంగా రోజంతా అప్పచెప్పుకుంటారో దేవుని వాక్యాన్ని తన జీవితంలోను, కుటుంబంలోను తాను ఉద్దేశించిందంతా చేస్తున్నదంతట్లో కూడా దేవుణ్ణే పనిచేయడానికి అప్పగించుకుంటారో వారే జయించువారు ఉంటారు. ఆ జయించువారే 1000 ఏళ్ల పరిపాలన కూడా ప్రభుతో కూడా రాజ్యము చేయబోతున్నారు. మరి మిగిలిన వారు ఎక్కడ ఉంటారు? వారు సమాధిలో ఉంటారు, వారు ఆ కటిక బిలంలో ఉంటారు, వారు ఆ చీకటి అగాధంలో ఉంటారు. వారు ఇంకనూ
పరీక్షించబడుతూ ఉండొచ్చు, కొంతమంది నరకంలో కూడా ఉండొచ్చు. ఎందుకంటే వాక్యం యథార్థం, అది సత్యం. దేవుడు లేఖనాల గురించి ఏమనంటే, ఈ లేఖనాలన్నింటిలో కూడా దేవుడు తన ఆత్మావేశాన్ని పెట్టి ఆయన జీవాన్ని పొందాడని మనకి పరిశుద్ధ లేఖనాల్లో పేతురు, యాకోబు కూడా మనకి తిమోతి రాసిన పత్రికలో కూడా ఉంది. దేవుడు ఏం చేసినాడంటే వీటిలో ఆయన జీవాన్ని పెట్టాడు. అందుకే ఎన్నో పుస్తకాలు వచ్చినాయి, ఎన్నో గ్రంథాలు వచ్చినాయి. ఆ గ్రంథాలన్నీ పాతమైపోతాయి. స్టూడెంట్స్ యూనివర్సిటీ లెవెల్స్లోకి వెళ్ళి పిహెచ్డి వరకు చదువుతారు, ఎన్నో పిహెచ్డీలు చేస్తారు, ఎన్నో గ్రంథాలు చదువుతారు, ఎన్నో థీసిస్ రాస్తారు, ఇంకా ఎన్నో వస్తూ ఉంటాయి పత్రికలు, ఎన్నో రీతిలుగా కొత్త కొత్త పుట్టుకొస్తూ ఉంటాయి. కానీ మత గ్రంథాలుగా కానీ సత్యం అనేది ఒక్కటై ఉండి ప్రపంచాన్ని, మనుషులను అన్నిటిని కూడా జయిస్తూ ఇది ఏ నేటికి కొన్ని వేల సంవత్సరాలు సజీవంగా నిలిచి ఉన్నటువంటి పుస్తకంగా ఉంది. అది సజీవమైనటువంటి పుస్తకము. ఇది దేవుని యొక్క జీవం కలిగినటువంటి పుస్తకం. ఇది పరిశుద్ధ గ్రంథముగా ఉన్నది. ఇది దేవుని యొక్క మాటలు. భూమి ఉన్నంత వరకు కూడా ఈ మాటలు నిరంతరము స్థిరంగా ఉంటవి. ఈ భూమి గతించిపోయిన తర్వాత కూడా ఈ మాటలే దేవుని దగ్గర మన మీద సాక్ష్యం ఇస్తూ మన దగ్గర ఇవి మన ఎదుట నిలబడేవిగా ఉన్నవి. ఈ మాటలకు అంతమో లేనే లేదు. అంటే దేవుడు ఆయన జీవాన్ని పెట్టాడు, దీంట్లో ఆయన అధికారాన్ని పెట్టాడు. మనం నేడు ఈ మాటకు లోబడి మీదే చూస్తే ఈ మాట మన జీవితంలో కలగజేసుకుని ఏం చేస్తుంది? మనలోనికి మంచిని తీసుకొస్తుంది. దేవుడు చూసే మంచిని తీసుకొస్తుంది. దేవుడు ఉద్దేశించిన మంచిని తీసుకొస్తుంది. దేవుని పోలిక, దేవుని స్వరూపాన్ని తీసుకొస్తుంది. మనలో ఉన్న చీకటిని తీసివేస్తుంది. మనలో నిరాకారమైనది, మంచిది కానీ చెడిపోయింది అంతటి తీసివేసి దేవుడు ఏదైతే మనలో కావాలనుకున్నాడు, ఏ రూపమైతే రావాలనుకున్నాడు, ఏ ఉద్దేశంతో అయితే ఈ భూలోకంలో మనలో పెట్టాడు, ఆ పోలిక, ఆ స్వరూపం ఇచ్చి ఆ ఉద్దేశం అంతా మనలో జరిగిస్తూ దేవుడు చూసి ఇది చాలా మంచిగా ఉన్నది, ఈ రోజు చాలా మంచిగా ఉంది, ఈ రోజు ఇంకా మెరుగ్గా ఉన్నది. ఎందుకంటే విధేయత చూపారు, లోపడ్డారు, నాకు అప్పగించుకున్నాడు. కాబట్టి నేను ఈ రోజు ఇంకా బాగా వాక్యం ద్వారా పనిచేశాను, ఈ రోజు ఇంకా నా ఆత్మ ద్వారా నేను పనిచేశాను, ఈ రోజు నా ఉద్దేశము నెరవేర్చబడింది, మహిమ కొరకై ఆ వ్యక్తిని ఇంకా నేను రూపాంతరపరిచానని దేవుడు చెప్తున్నాడు. అందుకే మొదట రాయబడినటువంటి మాట ద్వారా ఆదియందు దేవుడు, మన యొక్క ఆరంభం అంతట్లో, మన ఉద్దేశాలంతట్లో దేవుడు మొదట ఉండాలి. మన రోజు ఆరంభమైందంటే అది కాలం ఆరంభమైంది. మన రోజు ఆరంభమైందంటే మన జీవితంలో ఒక నూతనమైన కాలము ఆరంభమైంది. రాత్రి మనం నిద్రపోయి ఉదయాన్నే మెలుగుగా లేవడాన్ని ఒక భక్తులు ఏమంటారంటే అది షార్ట్ డెత్ అంటాడు. ఏంటంటే అది షార్ట్ డెత్. అది ఒక మరణం లాంటిది. ఒక చిన్నపాటి నిద్ర అనేది మరణం లాంటిది. ఒక వ్యక్తి శాశ్వతంగా మరణిస్తే అది లాంగ్ డెత్ అంట. ఏంటది? చాలా కాలం అతను ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నిద్రిస్తున్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథం ఏమంటుందంటే ప్రభు నందు నిద్రించిన వారు ధన్యులు అంటుంది. ప్రభు నందు నిద్రించడం అంటే మరణించారు. నిద్రించడానికి బైబిల్ ఏమంటుంది? మరణించడం. మనం రాత్రంతా విశ్రాంతి తీసుకుంటున్నాము. 6 నుంచి 8 గంటలు అన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మన ఉదయాన్ని దేవుని జీవం చేత ఆయన కృప పొంది ఆయన వాత్సల్యంతో మనం ఏం చేస్తున్నాం? నూతనంగా లేస్తున్నాం. నూతన జీవంతో, నూతన రోజులో, నూతన కాలంలోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. మరి ఆ కాలంలో మనం ఎవరితో ఆరంభించాలి? మొదటి రోజు దేవునితో. ప్రతిరోజు నూతనంగా దేవుని దగ్గర నుంచి 24 గంటల సమయం మనకి ఇవ్వబడుతుంది. కాబట్టి మనం దేవునితో ఆరంభించాలి, దేవునితో కొనసాగాలి, దేవునిలోనే ముగించి మనం నిద్రపోవాలి. అలాగా దేవునితో ఆరంభించుకోండి. దేవుని మాట ప్లస్ దేవుని ఆత్మ, ఈ రెండు ఉండాలి. ఒక పవర్ఫుల్ ఇంజిన్ ఉంది, రైల్వే ఇంజిన్ ఉంది, అది ఎంతో బలంగా సిద్ధంగా ఉంది. కానీ రైల్వే ట్రాక్ లేకపోతే అది గమ్యం వైపు వెళ్తుందా? అంత ఓగా ఇంజన్ స్టార్ట్ చేసి పొగలు కప్పుతూ అది ఎక్కడికి వెళ్ళగలదు? అది ఆత్మ లాంటిది. రైల్వే ట్రాక్ దేవుని వాక్యం లాంటిది. రెండు అవసరమే. రోడ్డు అవసరమే, మంచి ఇంజన్ ఉన్నటువంటి వాహనం కూడా అవసరమే. అలాగే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆత్మ రెండు కలగలిపి మన జీవితాల్లో ఏం చేయాలి? దేవుడి ఉద్దేశం మేరకు మనలో పనిచేయాలి. ఆ ఉద్దేశం ఏంటంటే
ఆ యొక్క ఆదాము దేవుని పోలిక, దేవుని స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని ఉద్దేశం ఏంటంటే ఆ ఆదాము, ఆ మొదటి మనిషి ఏలేవాడుగా ఉండాలి, ఈ సృష్టిని పరిపాలించేవాడుగా ఉండాలి, ఉన్నతంగా అన్నిటికి కూడా ఒక పోషకుడిగా ఉండాలి. కానీ ఈ మనిషి ఏమయ్యాడు? సాతానికి బానిస అయిపోయాడు, ఈ సృష్టికి భయపడేవాడుగా అయిపోయాడు. అలాగే దేవుని పోలిక, దేవుని స్వరూపాన్ని కూడా పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఆదాము మొదటి మనిషి ఏదైతే నష్టపోయాడో ఆ నష్టం అంతటిని పూరించడానికి చివరి ఆదామైన యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంటే ఆయన జయించిన వాడుగా ఉండి ఆయన ఆత్మ ద్వారా, ఆయన మాట ద్వారా మన జీవితంలో పనిచేయడానికి రోజు వేచి ఉన్నాడు. ఏదైతే మొదటి ఆదాము కోల్పోయాడు ఆ రూపం, దేవుని రూపం, దేవుని పోలిక మనలోనికి తేడానికి, మనల్ని ఏలేవారిగా చేయడానికి, హల్లెలూయా, మనం పాపాన్ని ఏలేవారిగా చేయడానికి, మన యొక్క ఎమోషన్స్ ని, మన యొక్క దుష్ట స్వభావాన్ని ఏలేవారిగా చేయడానికి దేవుడు మనలో పనిచేయడానికి ఇష్టమున్నాడు. అపవాది మీద జయం కలిగి, దుష్ట శక్తుల మీద మనం జయం కలిగి వాటన్నిటిని మనం ప్రభు నామములు జయించేవారిగా చేయడానికి దేవుడు మనలో పనిచేస్తున్నాడు. ఈ రీతిగా దేవుడు గొప్ప అధికారాన్ని, ఆయన జీవాన్ని, ఆయన పోలికను మనకి రోజు రోజుకి ఇస్తూ అధికం చేస్తూ మనల్ని జయించేవారుగా చేయాలని దేవుడు చూస్తున్నాడు. ఇది దేవుని ఉద్దేశం. ఈ భూమి మీద దేవుని ఉద్దేశం అదే. ఈ 66 పుస్తకాల్లోని దేవుని సారం అంతా అదే. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానానికి మూలం అంతా అదే, ఇంక వేరేది ఏమీ కాదు. ఇక్కడ సుఖంగా 80 సంవత్సరాలు తిని తాగేసి మనం బాగా సంపాదించేసుకుని మన ప్రాణాలంతటిని కూడా సుఖంతో మనం ఆనందింపజేసుకోవడానికి దేవుడు ఈ లోకాన్ని, శరీరాన్ని, తర్వాత ఈ లోకంలో ఉన్నటువంటి సంగతులన్నింటినీ మన కోసం ఇవ్వలేదు. దేవుడు ఒక ఉద్దేశంతో మనల్ని పిలుచుకున్నాడు, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన సన్నిధించాడు, ఆయన బోధను, సంఘ పరిచయం మనకు అనుగ్రహించాడు. కాబట్టి ప్రభువుని ఎరిగి, ఆయన ఉద్దేశాన్ని ఎరిగి మన అనుదిన జీవితంలో మనం ఏం చేయాలనంటే నిత్యము నడుచుకోవాలి. దానికి మనం ఏం చేయాలనంటే మనం లోబడాలి, మనం విధేయత చూపాలి, మనము ఓర్పు సహనం కలిగి ప్రభుకి మనం అప్పగించుకుంటే ప్రభు ఏం చేస్తాడు అని అంటే 31 వచనం చూద్దామా? 1:31 వచనం. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రతిరోజు కూడా మన జీవితంలో పనిచేసేది అంతా ఆయన గమనిస్తూ, ప్రతిరోజు గమనిస్తూ 6 దినాలు చేసిందంతా గమనించి ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఈరోజు చాలా మంచిదిగా, ఈ 6 దినాలు పనిచేసిందంతా కూడా నేను ఉద్దేశించినదే చేయగలిగాను, నా యొక్క సంపూర్ణ చిత్తం జరిగించగలిగాను, వారి మేలు కొరకు నేను జరిగించగలిగాను, వారి కుటుంబానికి మేలుకరంగా జరిగించాను, వారి యొక్క జీవితానికి మేలుకరంగా జరిగించాను, వారి బిడ్డలకు మేలుకరంగా జరిగించాను, వారి యొక్క ఆశీర్వాదానికి జరిగించాను, వారి యొక్క అవసరాల కొరకు నేను అంత మంచిగా జరిగించానని దేవుడు ప్రతిరోజు చేసింది పరీక్షగా చూసి మనల్ని దీవించి మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. దానికి దేవుడు ఎంతో ఇష్టం కలిగి, ఆసక్తి కలిగి మన జీవితాల్లో పనిచేస్తున్నాడని దేవుని లేఖనం చెబుతుంది. ఎంత మంచి దేవుడిని మనం కలిగి ఉన్నాం, ఎంత ప్రేమ కలిగిన దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఈ రీతిలో ఎవరు పనిచేస్తారు మన జీవితాల్లో? ప్రతిరోజు దేవుడు ఎంతో ఆయన కలగజేసుకుని మన జీవితంలో పనిచేయడానికి ఎంత ఇష్టం కలిగి ఉన్నాడు కదా. దేవుడు ఆ రీతిగా పనిచేసి ఆయన కోరుకుంటుంది ఏంటంటే నీవు నా సన్నిధికి రావాలి, నీవు నా సన్నిధిలో కనపడాలి. ఎందుకనంటే నేను నిన్ను ఏర్పాటు చేసుకోవటంలో, ప్రతిరోజు నీ జీవితంలో నేను పనిచేయటంలో నా ఉద్దేశం ఏంటంటే నీవు నా సన్నిధిలో నివసించాలి, నా సన్నిధిలో నీవు నివాసం చేయాలి, నాతో సహవాసంలో నీవు ఉండాలి. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోవడంలో ఉద్దేశమే అది. ఆయన హృదయం మన కోసం పరితపిస్తుంది. మనలను దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడు? దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాడు, అంటే మనల్ని ఎంతో ప్రేమించి ఆయన కుమారుని మన కోసం అప్పగించుకొనెను, మన కొరకు ఇచ్చివేశాను. మనిషి పతనమైనప్పుడు దేవుడు తానే సింహాసనం మీద నుంచి దిగి మనిషిని కలుసుకోవడానికి, ఆదాముని కలుసుకోవడానికి ఆ చల్లపుటాన్ని వచ్చి ఆదామా నీవెక్కడా అని అడిగాడు, ఎత్తుక్కుంటూ వచ్చాడు. కానీ
దేవదూతలు పాపం చేసి, లూసిఫర్ పాపం చేసి పతనం అయిపోయినప్పుడు, ఒక 3వ వంతు కూడా నాశనం అయిపోయినప్పుడు, దుష్టులుగాను దెయ్యాలుగా మారిపోయినప్పుడు దేవుడు వాళ్ళని ఎతకలేదు, దేవుడు వాళ్ళని కలుసుకోలేదు. కాకపోతే దేవుడు ఏం చేశాడు? వాళ్ళని గద్దించి, వాళ్ళని శపించి, వాళ్ళ కొరకు అగ్ని బిలాన్ని ఒకటి ఏర్పాటు చేసి, కొంతమంది పడిపోయినటువంటి దెయ్యాలైనటువంటి వారిని, దేవదూతలను బంధించి ఆ యొక్క పరలోకంలో నుంచి త్రోసివేశాడు. వాళ్ళ కోసం రక్తాన్ని చిందించాల, ఏ రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేయాల, క్షమించే ప్రోగ్రాం అసలే పెట్టుకోవాలా. కానీ దేవుడు ఎవరి కోసం ఇంత ప్రయాసపడుతున్నాడు? ఆదాము పడిపోతే ఆదాము, అయ్యో దేవా, నువ్వు చేయొద్దన్న పని నేను చేశాను, అయ్యో నాలో నీకు మరణం వచ్చింది, నాకు సిగ్గు తెలిసింది, ఇదిగో నాకు బుద్ధి తెలిసింది, నేను పాపం చేశానని ఎలుగెత్తి ఏడ్చి క్షమించమని అడిగాడా? లేదు. దేవుడు తానే సింహాసనం దిగి పరిగెత్తుకుని వచ్చి, ఆదామా నువ్వెక్కడ, ఆదామా నువ్వెక్కడ, ఏమైందయ్యా, చేయొద్దన్న పని చేసావా? అవును, ఎలా జరిగింది అంటూ ఆ సాతాన్ని శపించాడు, తర్వాత భూమిని శపించాడు. కానీ తాను సృజించుకున్న మనిషిని శపించాడా? ఆదాముని శపించాడా? అవ్వమ్మని ఏమైనా శపించాడా? లేదు. పైగా దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో నేను ఈ భూమికి మీకు జీవాన్నిచ్చి పంటనివ్వడానికి, నువ్వు సేద్యం చేయడానికి నిన్ను బయటకు పంపుతున్నాను, అలాగే నీకు నీ ఆత్మకి ఒక రక్షణ కార్యం కూడా జరిగిస్తూ అంటూ ఆయన గొర్రెను ఒకటాన్ని వధించి వారి యొక్క పాపానికి ప్రక్షాళన చేసి వారికి వస్త్రాలు ఇచ్చి బయటకు పంపాడు. ఎంత సిద్ధపాటు! అంతేకాదు, వాగ్దానాన్ని ఇచ్చి పంపాడు. ఊరినే పంపాడా? దేహానికే కాదు, ప్రాణానికే కాదు, తనకి తన తరతరాలకి ఒక నిబంధన చేస్తూ, ఇదిగో ఈ స్త్రీ సంతానంలో నుంచే నేను ఒక రక్షకుడిని ఈ లోకంలోనికి తీసుకురాబోతున్నా. ఎవడైతే, ఏ అపవాదైతే, ఏ దుష్టుడైతే మీ జీవితాలను నాశనం చేశాడో, మీలోనికి పాపాన్ని తీసుకొచ్చాడో, చొప్పించాడో, వాడి యొక్క తలను చెతకదొక్కుతాడు, ఈ స్త్రీ సంతానమే అని చెప్పేసి ఆదాముకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అర్థమవుతుందా? దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు, దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. అందుకే నాకు ఇష్టమైన చక్కటి మాట మలాకి 3:6 ఉన్న మాట ఏమంటాడు? ఆయన యాకోబు దేవుడిగా పిలువబడటానికి ఇష్టపడి, యాకోబు దేవుడైన నేను మార్పు లేని దేవుడను, కాబట్టి యాకోబు సంతానమైన మీరు లయము కారు, లయము కానేరు అన్నాడు. అంటే మీ బుద్ధి, మీ స్వభావం చెడిపోయిందైనా సరే, మీరు పతనమైన ఆ స్వభావంలోనే ఉన్నా సరే, మీరు మాత్రం లయం కాదు. ఎందుకంటే నా వాగ్దానం మీకుంది, నా వాగ్దానం మీ కొరకుంది, మీరు లయము కానే కాదు. ఎందుకంటే నేను మీ దేవుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నా అన్నాడు. ఏమన్నాడు దేవుడు? నేను మీ దేవుడిగా ఉండడానికి, నేను మీ దేవుడిగా పిలువబడడానికి నేను ఇష్టపడుతున్నా, కాబట్టి మీరు లయము కాలేరు. ఇంత 33వ కీర్తన మనం ఏం చదివాం? యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఎవరు ధన్యులు? యెహోవా ఎవరికైతే దేవుడిగా ఉంటాడో ఆ జనులు ధన్యులు. ఎందుకని? వారు ఎన్నడూ లయము కారు, అంటే నశించరు. ఎందుకని? ఈ దేవుడు మార్పు లేని దేవుడు, ఎంతో మంచి దేవుడు. ప్రతిరోజు మన జీవితంలో పనిచేయడానికి, మన జీవితంలో ఒక కొత్తదనాన్ని తీసుకురావడానికి, మన జీవితంలో మార్పును తీసుకురావడానికి, మన జీవితంలోనికి వెలుగును తీసుకురావడానికి, మన జీవితంలోనికి జీవాన్ని తీసుకురావడానికి, మన జీవితంలోనికి ఆయన పోలిక, ఆయన స్వరూపం, ఆయన ఉద్దేశించిందంతా కూడా మనకు మంచికి, మేలుకి, దీవెనకి, మహిమకరంగా తీసుకురావడానికి దేవుడు ఇష్టపడిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు ఎంత మంచి దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆ దేవుడు అంటున్నాడు, ఈ రీతిగా నేను ప్రతిరోజు నీలో పనిచేస్తా, నీ జీవితంలో పనిచేస్తా, నీ కుటుంబంలో పనిచేస్తా, నీకు మేలుకరంగా మంచి కొరకే పనిచేస్తా, నా యొక్క ఉద్దేశాల కొరకు, నా చిత్తం కొరకు మహిమకరంగా పనిచేస్తాను. నీవు నాతో కూడా సహవాసంలో ప్రతిరోజు ఉండు, నాతో కూడా సహవాసంలో ప్రతిరోజు ఉండని దేవుడు ఏం చేశాడనంటే, మనకి 7వ దినం, ఆయనకి 7వ దినం, కానీ మనకు అది ఏమవుతుంది? మొదటి దినం అవుతుంది. మనం
వెళ్ళి మన సొంత పనులు చేసుకోవడానికి ముందు మన వ్యాపారాలు, మన వ్యవసాయాలు, మన ఉద్యోగాలు, మన కుటుంబ జీవితాలు, మన పరిచయలు అన్నిటికంటే ముందు ఏమవ్వాలా? దేవుని సన్నిధిలో సహవాసం అవ్వాలి. దేవునితో కూడా మనం ఆయన సన్నిధిలో కూర్చుండాలి. దేవుడు మాట్లాడతాడు మన జీవితాలతో. దేవుడు మన జీవితాల్లో కార్యం చేస్తాడు. దేవుడు మన జీవితాలను తన ఆత్మని జీవాన్ని తీసుకొచ్చి మనలో ఉన్నటువంటి పడిపోయిన పతనమైన ఆ దుష్టత్వాన్ని, ఆ సాతాను స్వభావాన్ని మన లోపల నుంచి తీసివేసి ఆ జీవాన్ని, ఆ నూతనమైన జీవాన్ని, ఆ పునరుద్ధారపు జీవాన్ని, ఆ బలాన్ని మనలోకి నింపాలని ఆయన సన్నిధిలో కూర్చోమంటున్నాడు. ఏ రీతికంటే ఆదాము మట్టి ముద్దయి ఆయన పాదాలు చెందుంటే దేవుడు ఏం చేశాడు? ఆదాములోనికి ఆయన యొక్క జీవాన్ని ఊదితే ఆదాము ఏమయ్యాడు? జీవించే ఆత్మయ్యాడు. ఆ రీతిగా దేవుని సన్నిధిలో మనం ప్రతిరోజు కూర్చుంటే ఆయన ఏం చేస్తాడంటే ఆయన జీవాన్ని మనలోనికి తీసుకొచ్చి మనలో నింపాలనుకుంటున్నాడు. ఆయన స్వరూపాన్ని, ఆయన పోలికని ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ రీతిగానే దేవుడు చెప్పాడు, ఆదాముని దేవుడు ఆయన పోలికలో ఆయన స్వరూపంలోకి తయారు చేసుకున్నాడు. ఇప్పుడు మనం కూడా ఎలా తయారు చేసుకోవాలనుకుంటున్నాడు? ఏదైతే ఆదాము కోల్పోయాడో ఆ పోలిక, ఆ స్వరూపం మనకి ఇవ్వడానికి, అదే ప్రభువైన యేసుక్రీస్తు పోలిక, అదే ప్రభువైన యేసుక్రీస్తు కలిగిన సమరూపం, దేవుని పోలిక, అది మనకివ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ రీతిగా ప్రభు సన్నిధానంలో మనం పరీక్షించుకుందాం. మరి మన జీవితాన్ని మనం 6 రోజులు మనం జీవించినటువంటి జీవితాన్ని పరీక్షగా ప్రభు యొక్క సన్నిధానంలో మనం పరిశీలన చేసుకుందాం. మనం పరీక్షించుకుందాం. మనం ఏ రీతిగా జీవించాం? యోగ్యంగా జీవించామా? ఈ యొక్క 6 దినాలు ప్రభు సన్నిధిలో యోగ్యంగా జీవించి ఆయన సన్నిధికి మనం రాగలిగామా? దేవుడు తన వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా మన జీవితాల్లో పనిచేస్తున్నప్పుడు మనం ఎంత లోపడ్డాం, ఇదే చూపాం. మనం పరీక్షించుకుని ప్రభు యొక్క